హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధం పార్ట్ 10. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎస్జేటీలో జే జశ్వంత్ అయితే ఇక టీని పరిచయం చేసుకుందామా. జశ్వంత్ ప్రస్తుతం ఛాంబర్లో తన వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడే బుల్లెట్ లా తీసుకొచ్చాడు యష్. పేరేంటి స్టైల్ గా ఉంది అనుకుంటున్నారా? వీడి ఒరిజినల్ నేమ్ తిరుమలేష్. అది ఓల్డ్ గా ఉందని షార్ట్ గా స్టైల్ గా ఉంటుందని యష్ గా పెట్టుకున్నాడు. వీడికి కూడా ఈ కంపెనీలో 25% షేర్ హోల్డర్. వీడి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీడు మాట్లాడుతుంటేనే వీడి క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఏం చేస్తున్నావు? కంపెనీని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు? సూర్య లేడని అన్ని డిసిజన్లు నువ్వే తీసుకుంటే ఎలా? నేను కూడా ఉన్నాను. ఈ కంపెనీలో డిసిజన్ ఏదో నేను కూడా తీసుకుంటాను అన్నాడు వస్తూనే కోపంగా యష్. ఇప్పుడు ఏమైందని అంత హైపర్ అయిపోతున్నావు? ఏదో చిన్న ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను కదా అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా తన చైర్లో వెనక్కి వాలి అటు ఇటు ఊగుతూ జశ్వంత్. వచ్చే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ నేను వెతకలేనా అన్నాడు యష్. సరే వెతుకు అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు. బెంగళూరు నుంచి వచ్చిన కొత్త కంపెనీ ప్రాజెక్ట్ కోసం కొంతమంది టీమ్ లీడర్స్ ని సెలెక్షన్ చేశాం. అది నీకు తెలుసు కదా అన్నాడు జశ్వంత్. తెలుసు అన్నాడు యష్. ఆల్ టీమ్స్ 100, ఒక్కో టీంలో 30 మెంబర్స్. అందులో ఒకరు టీఎల్ అవునా అన్నాడు జశ్వంత్. అవును, అయితే అడిగాడు యష్. అందరూ రెడీ అయ్యాక ఒక టీంలో టీఎల్ కి సడన్ గా యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆ టీంకి ఎక్స్పీరియన్స్ ఉన్న టీఎల్ కావాలి. ఇన్ఫాక్ట్ ఆ టైంలో అందరూ న్యూ జాయినింగ్, అందుకని ఈ టీం ని క్యాన్సిల్ చేస్తే ఆ టీం ఎంప్లాయీస్ అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక లేడీ ఎంప్లాయ్ చాలా షార్ప్ గా మాట్లాడుతుందంట. మా టీంలో ఒకరిని సెలెక్ట్ చేయండి టీఎల్ గా అని. నేను అది కుదరదు అని చెప్పాను. దానికి ఆమె, మీ సెలెక్షన్ చేసిన మీ ఎంప్లాయీస్ మీద మీకే నమ్మకం లేకపోతే ఇక మమ్మల్ని ఎవరు నమ్ముతారు అని క్వశ్చన్ రైజ్ చేస్తుందంట. మేనేజర్ చెప్పాడు. తన మాటల్లో కూడా నిజం ఉంది కదా, అందుకని ఆ ఒక్క టీంకి సెపరేట్ గా చిన్న ప్రాజెక్ట్ స్క్రిప్ట్ శాంపుల్ గా ఇచ్చి దాని ప్రజెంటేషన్ ఇవాళ 2 o'clock కి ఇవ్వమని చెప్పించాను. ఇక వాళ్ళ ప్రజెంటేషన్ చూశాక వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ 29 మెంబర్స్ లో ఒక్కరిని టీఎల్ గా అనౌన్స్ చేసి మన కొత్త ప్రాజెక్టులో షేర్ ఉంటుందని చెప్తాను. దానికే నువ్వు పెద్ద చిందులు వేస్తున్నావేంటి? అయినా ఇక్కడ లేవు కదా, మీ పుట్టింటికి వెళ్ళావు అన్నాడు వెక్కిరిస్తూ జశ్వంత్. ఏంట్రా పుట్టింటికి? నేనేమన్నా అత్తారింట్లో ఉన్నానా, లేక నీకు ఆడపిల్లలా కనిపిస్తున్నానా? నేననేది సూర్య వచ్చాక డిసిజన్ తీసుకునే వాళ్ళం కదా అని. ఇంతకీ ఎవరు ఆ లేడీ టైగర్ అని అడిగాడు యష్. న్యూ జాయినింగ్, జస్ట్ 2 months బ్యాక్ వచ్చింది. మేడం పేరు హాసిని. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసి, హైట్ 5'6", కలర్ వైట్, చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది అంటాడు జశ్వంత్. నీకెలా తెలుసు? ఆల్రెడీ ట్రయల్స్ మొదలు పెట్టేశావా అని అడిగాడు కుళ్ళు ఫెలో యష్. నో, నేను తన ఫైల్ చూశాను. అయినా ఆఫ్టర్ ఆల్ ఈ ఇమేజ్ చూసి నేను నమ్మను. డైరెక్ట్ గా ఫేస్ చూస్తేనే నాకు క్లారిటీ వస్తుంది. అప్పుడే నేను ప్రేమలో పడగలను అన్నాడు జశ్వంత్ ఏదో గొప్ప విషయం చెప్పినట్లుగా. పడు, నాకేంటి, ఎలాగో ఈవినింగ్ వరకు లేస్తావు కదా, ఆ తర్వాత నేను ట్రై చేసుకుంటా, సింపుల్ అంటూ పక్కనే ఉన్న వాటర్ తీసుకొని తాగుతూ అన్నాడు యష్. నో, నేను ఈసారి చాలా సీరియస్ గా ఉన్నాను అన్నాడు జశ్వంత్. అవునా, పద మరి, ఐసీయూలో జాయిన్ చేస్తాను. పక్కనే హాస్పిటల్ ఉంది, అందులో మా ఫ్రెండే డాక్టర్, బిల్లో డిస్కౌంట్ కూడా ఇస్తాడు అంటాడు నవ్వుతూ యష్. కోపంగా చూస్తాడు జశ్వంత్. చూసింది చాలు కానీ సూర్య వస్తున్నాడు, కాల్ చేశాడు అన్నాడు యష్.
అవును, ఇందాకే నాకు కాల్ చేశాడు అంటుండగా సూర్య ఎంట్రీ ఇస్తాడు. హాయ్ గైస్, హవర్ యూ అంటూ. ఇద్దరు కోపంగా చూశారు తనని. ఎందుకురా అలా చూస్తున్నారు? కొత్తగా గుర్తుపట్టలేదా? నేను మీ సూర్యాని అనగానే ఇద్దరు ఒకేసారి సీట్లో కూర్చోండి సార్, మేము ఇక్కడ దూరంగా ఉంటాము పదరా. 50% షేర్ హోల్డర్ వచ్చాడు అన్నాడు యష్ జశ్వంత్ చేయి పట్టుకొని. ఏమైందిరా తెగ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని అడిగాడు సూర్య. పెళ్లి అన్నావు, రిసెప్షన్ అన్నావు, పెళ్లికి పిలవకుండానే పెళ్లి చేసేసుకున్నావు. ఏమన్నా అంటే ఊరు అన్నావు, అన్నిటికీ ఊరుకున్నాం. ఫ్రెండ్వే కదా అని ఫేస్ చూసి కోపంగా అంటాడు జశ్వంత్. అదే కదా, సిటీలో అయినా మంచి రిసెప్షన్ ఉంటుంది కదా. నేను విఐపి సెక్షన్ లో తాగినంత తాగి ఊగినంత ఊగి ఊగిసలాడొచ్చు అని ఒక రేంజ్ లో ఊహించుకున్నాను. కట్ చేస్తే మా హార్ట్ ని బ్రేక్ చేసేసి మా ఆశలకు పంచనామా పడేసి మాకు చెప్పకుండా కొత్త ప్రాజెక్టు పేరు వాడేసుకొని సిస్టర్ తో జర్మనీ చెక్కేసి హనీమూన్ కి కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ గా దిగావు. అట్లీస్ట్ దానికైనా పిలవాలి కదా అన్నాడు యష్. నీ అబ్బా, హనీమూన్ కి ఎవరైనా పిలుస్తారా అని తిట్టాడు సూర్య. మిగిలింది అదొక్కటే కదా అంటూ ఇద్దరు గట్టిగా నవ్వారు. ఎందుకురా నవ్వుతున్నారు? నా బతికే కామెడీ అయిపోయింది. అసలు విషయం మీకు తెలుసా అని అడిగాడు కోపంగా సూర్య. ఏం జరిగింది? కొంపతీసి ఆ విషయంలో స్కోర్ చూపించలేదా? అప్పటికి చెప్తూనే ఉన్నాం రిహర్సల్ చెయ్యరా అని. మా మాట వింటే కదా మడి కట్టుకుని కూర్చున్నావు. ఇప్పుడు బాగా అయ్యిందా అని ఇద్దరు వెక్కిరించారు. ఒరే ఫూల్స్, నేనేం మాట్లాడుతున్నానో మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీకు ఎలా చెప్పాలి అని సూర్య కాసేపు ఆలోచిస్తూ, ఇప్పుడు నా పెళ్లి ఒక మరదలతో కాకుండా ఇంకో మరదలతో అయిపోయింది అని చెప్తే గొడవ వదిలిపోతుంది. కానీ పెళ్లి పార్టీ అంటారు, సిస్టర్ ని చూడాలి అని పార్టీకి ఆ రాక్షసిని తీసుకురమ్మంటారు. ఆ పల్లెటూరి పిచ్చుక నా పక్కన ఊహించుకోలేను. మళ్ళీ ఇక అక్కడ సిచ్యువేషన్ చేస్తుంది. తను నా భార్యలా యాక్టింగ్ చేస్తుంది. దాంతో తను నా భార్యలాగా అందరికీ తెలిసిపోతుంది. మా మధ్య ఏమీ లేనప్పుడు ఈ బిల్డప్ మాత్రం ఎందుకు? ఏదైతే అదయ్యింది అని మనసులో అనుకుంటూ, నాకు పెళ్లి జరగలేదురా అన్నాడు సూర్య చల్లగా. వాట్ అన్నారు ఇద్దరు ఒకేసారి అదిరిపడుతూ. అవునరా, అందుకే కదా రిసెప్షన్ చెయ్యలేదు అన్నాడు సూర్య ఫేస్ సాడ్ గా పెట్టుకొని. అవునా, అసలు ఏం జరిగింది? ఎందుకు పెళ్లి జరగలేదు అని అడిగారు ఇద్దరు ఒకేసారి. మా మరదలకి పెళ్లి ఇష్టం లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది కదా, కెరీర్ పైన ఫోకస్ చేయాలనుకుంది. ఆ విషయం మాకు తెలియదు. ఇక తన పెద్దవాళ్ళు బలవంత పెట్టడంతో ముందు సరే అని అందరినీ నమ్మించి పెళ్లి టైంకి ఇంట్లోంచి పారిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇక పెళ్లి ఆగిపోతుందని అప్పటికప్పుడు మరో అమ్మాయిని పెళ్లికి టైంకి సెట్ చేశారు. కానీ నాకు ఇష్టం లేదు కదా, అందుకే నేను అసలు చేసుకోనని చెప్పేశాను. నేను కరెక్టే చేశాను కదా అన్నాడు సూర్య. ఆ టాపిక్ అక్కడితో ఆగిపోవాలి అని. 100% కరెక్ట్. ప్రేమ లేని పెళ్లి ఏంటి అడిగాడు యష్ బర్రెముఖం వేసుకొని. నీ అబ్బా, ప్రేమ కాదు కదా అక్కడ, పెళ్లి చూపులు కూడా లేవు, ఇంకెందుకు? ఏమైనా మూవీ అనుకుంటున్నారా? మీ పెద్దవాళ్ళు అప్పటికప్పుడు అమ్మాయిని సెట్ చేయడానికి నువ్వు పెళ్లికి ఒప్పుకోక మంచి పని చేశావురా అన్నాడు జశ్వంత్ సమర్థిస్తూ. అవునరా, నువ్వసలు ఫీల్ అవ్వకు. నీకోసం ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి ఉంటుంది. తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అన్నాడు యష్ బాధ తొక్క. మొత్తానికి ఈ ఎదవలు నమ్మేశారు. సెంటిమెంట్ ఫెలోస్. లేకపోతే నాకు పెళ్ళయిందని ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు అని మనసులో హ్యాపీ అయిపోతాడు సూర్య. పైకి మాత్రం థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి, ఎవరికీ చెప్పకండి, ఓకేనా అన్నాడు సూర్య. సరే అంటూ ఇక ఇద్దరు కంపెనీ ప్రోగ్రెస్ గురించి, కొత్త ప్రాజెక్ట్, టిఎల్ యాక్సిడెంట్ అండ్ మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నారు. ఆఫ్టర్నూన్ 2 o'clock ఎగ్జైటింగ్ గా మీటింగ్ హాల్లోకి వచ్చారు జశ్వంత్ యష్లు. వీడేంటి ఇంకా రాలేదు, అందరూ వచ్చేశారు అన్నాడు జశ్వంత్. వాడొచ్చే లోపల ప్రజెంటేషన్ మొదలు పెట్టమను అన్నాడు యష్ ఫోన్ చూసుకుంటూ.
అవును, నేను కూడా బయటికి వెళ్ళాలి. సూర్య లేక నెల రోజులు వర్క్ చేసి చేసి అలసిపోయాను. ఐ నీడ్ రెస్ట్ నౌ అన్నాడు జశ్వంత్. అవును మరి, కంపెనీ మొత్తం నీ భుజస్కంధాలపైనే పెట్టుకున్నావు. వాడు రాగానే దింపావు. ఎదవ బిల్డప్ నువ్వును అన్నాడు యష్. నీకు అలాగే ఉంటుంది. కడుపుకొస్తే ఏబిసిడీలు కూడా రావు కదా, సిస్టమ్ వర్క్ నీకేం తెలుసురా అన్నాడు జశ్వంత్. అంతే కోపంగా యష్ తన పక్కనున్న జశ్వంత్ ని చూశాడు. కానీ చీకట్లో వాడి ఫేస్ సరిగా కనబడలేదు. మీటింగ్ హాల్లో ప్రజెంటేషన్ కోసం లైట్ ఆఫ్ చేసి ఉంచుతారు కాబట్టి బయటికి రారా, నీ సంగతి చెప్తాను అన్నాడు. ఓకే ఓకే, కొంచెం బాస్ లాగా బిహేవ్ చెయ్యి. ఎంప్లాయీస్ చూస్తే ఇన్సల్ట్ అవుతుంది. నీతో పాటు నాది కూడా అన్నాడు జశ్వంత్ మెల్లిగా. దాంతో సైలెంట్ అయిపోయాడు యష్. మేనేజర్ కి ప్రజెంటేషన్ స్టార్ట్ చేయమని చెప్పాడు జశ్వంత్. అక్కడ ఉన్న 29 ఎంప్లాయీస్ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. జశ్వంత్ మేనేజర్ ని పిలిచి ఏంటి లేట్ అని అడిగాడు. సార్, వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ లో ఉన్నారు, నేను చెప్తాను అన్నాడు మేనేజర్. ఏంటి చెప్పేది, ఇంకా ప్రిపరేషన్ కాలేదా అంటూ కోపంగా లేచి ప్రజెంటేషన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాట్స్ గైస్, ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఇలా లాస్ట్ టైంలో మా టైం వేస్ట్ చేయడానికి మమ్మల్ని పిలిచారా? మాకు తెలుసు మీ కాన్ఫిడెన్స్ లెవెల్. ఎక్స్పీరియన్స్ లేని మీరు ఏ విధంగానూ ప్రాజెక్టులో షేర్ ఇవ్వలేం. టిఎల్ అంటే ట్రాఫిక్ పోలీస్ లాంటి వాడు. ఎటు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే సేఫ్ అని చెప్తాడు. మీకు మీరే టిఎల్ ప్లేస్ లోకి వస్తే అనవసరంగా యాక్సిడెంట్లు అవుతాయి. అర్థమవుతుందా అన్నాడు జశ్వంత్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.